Express, an international courier service. ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిని అడ్డుకునేందుకు చైనాతో ఇప్పటికే మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చిన అమెరికా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. ఉత్తర కొరియాకు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారతదేశం ఉంది. ఆ దేశానికి ఆహార ఔషధాల్ని అత్యధికంగా అందిస్తుంది భారతే. ఇక ఉత్తర కొరియాకు భారత్ నుంచి ఎగుమతులు ఆపేయగలిగితే మరింత త్వరగా ఫలితాలు సాధించవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ దిశగా ఉపఖండం నుంచి కిమ్ జాంగ్ ఉన్ దేశానికి అందుతున్న సాయాన్ని ఆపించేందుకు అమెరికా పావులు గడుపుతోంది. ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా సైతం అసహనం వ్యక్తం చేసింది. అయితే 2016లో ఉత్తర కొరియాకు $110 మిలియన్ విలువైన ఉత్పత్తులు భారతదేశం నుంచి ఎగుమతయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 30% తక్కువే. ఇదే సమయంలో నార్త్ కొరియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా తన ఫస్ట్ ప్లేస్ నిలుపుకుంది. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్లో ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియాపై ఆంక్షల్ని విధించింది. ఈ నేపథ్యంలో ఆ ఆంక్షలకు అనుగుణంగా ఆహార ఔషధ ఉత్పత్తులు మినహా ఉత్తర కొరియాకు మరేమీ ఎగుమతి చేయరాదని భారత్ నిర్ణయించుకుంది. ఇక వీటిని కూడా నిలుపుదల చేయిస్తే కిమ్పై మరింత ఒత్తిడి పెంచవచ్చన్నది అమెరికా ఆలోచనట. ఇప్పుడు భారత్ సందిగ్ధంలో పడింది. ఇటు అమెరికా మాటను కాదనలేదు, అటు ఉత్తర కొరియాను వదులుకోలేదు. ఎందుకంటే నార్త్ కొరియాతో ఇప్పటి వరకు మంచి వ్యాపార సంబంధాలున్నాయి మనకు. ఒకవేళ అమెరికాను కాదంటే చైనా విషయంలో అమెరికా, భారత్ ఇప్పటికే పూర్తి మద్దతు ఇస్తుంది. చైనాను నిలువరించాలంటే భారత్కి అమెరికా మద్దతు చాలా అవసరం. ఉత్తర కొరియాకి చైనాతో మంచి సంబంధాలున్నాయి. కానీ ఇప్పటిదాకా భారత్ చైనా మధ్య గొడవల్లో ఉత్తర కొరియా తలదూర్చలేదు. అలానే చైనాకు బహిరంగ మద్దతు కూడా ఇవ్వలేదు ఉత్తర కొరియా. ఏం చేయాలో అర్థంగాని పరిస్థితిలో పడింది భారత్. మరి చూడాలి మోడీ రాజకీయ దౌత్యం ఎలా ఉండబోతోందో.